సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్కారం అండి. నమస్తే మా శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అంటే మనకు తెలుగు వారందరికీ కూడా తెలుగు సంవత్సరాది ఉగాది. ఉగాది పండగ రోజు మాత్రమే పంచాంగ శ్రవణం వింటే మళ్ళీ ఉగాదికే అన్నట్టుగా మన వాళ్ళంతా కూడా ఆచరించేవాళ్ళు. మధ్యలో ఏదైనా వివాహాలో ఇలాంటి శుభకార్యాలకు సంబంధించి చూపించేవారు తప్ప ఈ పంచాంగం అని, రాశి ఫలాలని ఇవన్నీ ఏవి కూడా ఇంత ఇప్పుడు చూసుకుంటున్నట్లుగా రోజు ఏ వీడియో ఓపెన్ చేసినా అవే ఈ రకంగా లేకుండేది. ఇప్పుడు ఇది ఎలా మారిపోయింది అని అంటే ఉగాది కాస్త కొత్త సంవత్సరాన్ని ఈ జనవరి 1 వస్తే ఇంకా కొత్త సంవత్సరము అని చెప్పి ఇది ఒక అలవాటు చేసుకొచ్చిండ్రు. సరే అనుకోవటం వరకు బాగుంది. ఆచరించే వాళ్ళు ఆచరిస్తారు. వద్దు అని నమ్మకం లేని వాళ్ళు వదిలేస్తారు అని అనుకుందాము అనంటే, ఈ జాతకాలు, ఈ రాశి ఫలాలు చెప్పేవాళ్ళు కూడా అందరూ అని చెప్పలేము. కొంతమంది ఇది ఇంకా కొత్త సంవత్సరము అన్నట్లుగా ఈ కొత్త సంవత్సరం నుంచి మీ రాశి ఇలా ఉండబోతోంది, మీ జాతకం ఇలా ఉండబోతుంది అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అసలు మన సంవత్సరం ఇది కానే కానప్పుడు న్యూ ఇయరు ఎందుకు ఇవన్నీ పాటించాలి? అసలు చెప్పడం ఎందుకు? చెప్పినా వినేవాళ్ళెందుకు వినాలి? దీని గురించి మీరేం చెప్తారు? ముందుగా ఆంగ్లేయులు మనల్ని పాలించారు. ఆ జబ్బు అలా అతికిచ్చి వెళ్ళిపోయారు. అంతే. వాళ్ళు అతికిచ్చిన జబ్బులు ఈ బర్త్‌డేస్, ఈ న్యూ ఇయర్, వాళ్ళ కల్చరు, వాళ్ళు వేసుకునే వస్త్రధారణ. అవును. ఇప్పుడు వాళ్ళు సాంప్రదాయంగా తయారైపోయారు. తయారవుతున్నారు. మనం మాత్రం వాళ్ళది పట్టుకొని తిరుగుతున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ముందుగా చెప్పాలంటే న్యూ ఇయర్‌కి ఏ జాతకము మారదు. ఏ ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో చెప్తున్నారు కానీ, ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉందని ఏ జాతకము మారదు. మనం చూసుకోవాల్సింది పంచాంగము ఓన్లీ తెలుగు సంవత్సరం ఉగాదికే చూసుకోవాలి. ఎవ్వరైనా సరే నువ్వు హిందువు అయితే ఖచ్చితంగా నువ్వు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళైతే నువ్వు ఉగాది సంవత్సరాన్నే ఫాలో అవ్వాలి. ఉగాదినే మనకు మెయిన్‌గా కొత్త సంవత్సరం. ఎందుకు ఉగాదినే కొత్త సంవత్సరం అంటే సరే ఇప్పుడు న్యూ ఇయర్ ఉంది మనకు. న్యూ ఇయర్‌కి ఏమన్నా ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయా? ఏంలే. సైంటిఫిక్‌గా పోయినా గూడా ఏ మార్పు జరగదు. ఎక్కువ చలి వచ్చి చాలా మంది ఎగిరే వాళ్ళు ఎగురుతారు. ముసలోళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు. రోగాలు ఎక్కువ, అంతా ఎక్కువ. అంతే. న్యూ ఇయర్ అంతా అదే. అదే మీరు ఉగాది చూసుకోండి. కొత్త చిగుర్లు, ఎండాకాలము ఎంత మార్పు ఉంటది. ప్రకృతిలో నేచర్‌లో మార్పు ఉందా లేదా? అవును. అప్పుడు మన గ్రహస్థితి మారుతుంది. ఎప్పుడైనా కూడా నేచర్‌లో మార్పు ఉన్నప్పుడు మన గ్రహస్థితి మారుతుంది తప్ప న్యూమరిక్‌గా మన గ్రహస్థితి మారదు. ఓకే. అంటే నంబర్‌లను బట్టి మారటం లేదు. నంబర్‌లను బట్టి మారదు. ఇప్పుడు న్యూ ఇయర్ అనేది మనది కాదు. మన సాంప్రదాయం కాదు. అసలు మనం ఫాలో కూడా అవ్వకూడదు. సరే ఇప్పుడు మనము ఐటీ ఇండస్ట్రీస్‌లో ఉంటున్నాము. కాలం మారింది. సెలబ్రేట్ చేసుకో. అది సెలబ్రేట్ వరకే. సెలబ్రేషన్సే. అంతే. అంతే తప్ప నీ జాతకం మారుతుంది, జ్యోతిష్యం అంతా మారుతుంది, కాలం మారుతుంది ఇదంతా అసలు లేదు. ఎవరు నమ్మొద్దు కూడా. ఏది మారదు. ఓన్లీ ఉగాదికే మనం పంచాంగ శ్రవణం చేయాలి. మరి ఉగాదికే చేయాలి. అంటే మీరన్నట్లుగా పాటించొచ్చు, పాటించకపోవచ్చు విషయాన్ని తీసుకుంటే, ఇది మనం న్యూమరిక్‌గా తీసుకుంటున్నాం కాబట్టి ఇది మనది కాదు. ఈ నంబర్‌లు, ఈ కథ అంతా మనం పాటించొద్దు. అంటే మనం ఏదున్నా కూడా సంవత్సరాలు తీసుకున్నా, తిథులు తీసుకున్నా మనం తెలుగు సంవత్సరాది అనంటే అది ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరంలోకి మారుతుంటాము. తిథులు మారుతుంటాయి. మరి ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు పెట్టినా, ఏం పెట్టినా తిథుల ప్రకారంగా పెట్టట్లేరు గదా! డేట్ల ప్రకారంగానే పెడుతున్నారు. అంటే కొన్నిటికి పాటించొచ్చు, కొన్నిటికి పాటించొద్దా? అంటే అంత మన ఇష్ట ప్రకారంగా చేసుకునేదా ఇదంతా అనే వాళ్ళకు? అలా కాదమ్మా. నువ్వు పెళ్ళిళ్ళు ఎందుకు తిథుల ప్రకారం పెట్టట్లేదు? డేట్ల ప్రకారం ఎలా పెడుతున్నారు? నువ్వు అష్టమి రోజు పెళ్లి చేసుకుంటున్నావా? నవమి రోజు పెళ్లి చేసుకుంటున్నావా? అమావాస్యకి పెళ్లి చేస్తున్నారా? లేదు గదా! ఇప్పుడు మనం తిథి ఫాలో అవుతున్నట్టే గదా! ఆ తిథికి ఆ డేట్ వచ్చినప్పుడు మ్యారేజ్ పెడుతున్నారు. ఓకే. ఆ తిథికి ఆ డేట్‌లో ఉన్నప్పుడు మనం మ్యారేజ్ డే అని చేసుకుంటున్నాం. ఇప్పుడు బర్త్‌డేలు కూడా మన తిథి ప్రకారమే మనం చేసుకోవాలి. నువ్వు ఏ తిథికైతే పుట్టినావో ఆ రోజు నీ బర్త్‌డే. నువ్వు పుట్టిన రోజు. కానీ ఈ న్యూమరిక్ వచ్చేసి మనం డేట్ల వైస్ ఫాలో అవుతున్నాం. అన్ని డేట్ల వైస్ ఫాలో అవ్వం కదా! అవును. అవునా కాదా? ఇప్పుడు పంచాంగం అనేది ఏంటి? నీకు ప్రకృతిలో మార్పు వచ్చేటప్పుడు వచ్చేదే పంచాంగము. అలాంటిది నువ్వు న్యూమరిక్‌గా ఎలా తీసుకుంటావు? అసలు జనవరి 1 మనకి కొత్త సంవత్సరమే కాదు. ఇది ఆంగ్ల సంవత్సరము. మీరు ఎవరికైనా విష్ చేయాలన్నా కూడా ఆంగ్ల సంవత్సరం అనే విష్ చేయాలి. కరెక్ట్.
కొత్త సంవత్సరం అని విష్ చేయకూడదు. ఎలా చేస్తావు? ఇది అసలు కొత్త సంవత్సరం కానప్పుడు. అవును. ఇప్పుడు నువ్వు పెళ్ళిళ్ళకి తిథి ప్రకారమే పెట్టుకుంటున్నావు పెళ్ళిళ్ళన్నీ. పంచాంగం కూడా నువ్వు తిథి ప్రకారమే చూసుకుంటున్నావు. మళ్ళీ జనవరి 1 జ్యోతిష్యంని ఎలా మారుస్తుంది? జనవరి 1కి ఎలా జాతకాలు మారుతాయి? ఓకే. ఏ గ్రహమైనా కూడా 60 రోజులకి, 45 రోజులకి, 3 నెలలకి ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి. ఓకే. సహజంగా. ఎవ్రీ 45 డేస్ 45 డేస్‌కి, 60 డేస్‌కి అలా జరుగుతాయి. ఒక్కోటి 108 డేస్ జరుగుతుంది. ఓకే. అలా జరుగుతాయి. గ్రహ మార్పులు జరుగుతాయి తప్ప పూర్తిగా పంచాంగం మారిపోదు గదా! అవును. అవునా కదా? నువ్వు ఉగాదికిచ్చే పంచాంగమే ముందే జనవరి 1కి ఇస్తున్నావు అంతే. నీకేం వేరే ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఉగాదికి వేరే పంచాంగము, జనవరి 1కి వేరే పంచాంగం ఏమి ఉండట్లేదు ఇక్కడ. ఓకే. ఉగాదికొచ్చేదే నువ్వు ముందు జనవరి 1కి చెప్తున్నావు. ఇది తప్పు అంటున్నా నేను. ఓహ్! కానీ ఉగాది పంచాంగము అది అప్పటి నుంచి ముందు జరగబోయే మాసాలకు సంబంధించి. ఇది ఇంకొక 3 నెలల ముందు నుంచే ఎలా వర్తిస్తుంది? అంటే వినేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు అలా చెప్తున్నారు కదమ్మా! అదే కదా చెప్తుండేది. అదే. ఇట్లా మార్పుంది. మీకు జనవరికి ఇది అవుతుంది. జనవరి తర్వాత ఇలా ఉంది, అలా ఉందని. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఆ! ఇది చెప్పకూడదు. జనవరి 1 కొత్త సంవత్సరము, జాతకాలు మారతాయనే మాట చెప్పకూడదు. మనకి తెలుగు సంవత్సరం ఉగాది. ఉగాది నుండి జాతకాలు మారుతాయి. ఉగాది నుండి పంచాంగం అనేది వస్తుందనే చెప్పాలి ఎవరైనా అవును. గూడా. అవును. అది వదిలేసి జనవరి 1 కొత్త సంవత్సరం అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అసలు కరెక్ట్ కాదు. కాదు. మనము ఏది చేసినా, ఎవరు పుట్టినా 27 నక్షత్రాలలోనే పుడతారు. అంతే. 27 నక్షత్రాలు దాటేం పుట్టరు. అవును. ఆ 27 ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలుంటాయి. ఆ 4 పాదాలు కలిపి మనం కౌంట్ చేస్తే 108. మనకి ప్రతి అష్టోత్తరము 108 అని ఎందుకొచ్చింది? ఈ నక్షత్రాలకు సంబంధించిన పాదాల వాళ్ళు అష్టోత్తరాలు చేసుకుంటే వాళ్ళకు ఉపశమనం కలుగుతుందని వచ్చింది. ఓహో! అంతే గదా! ఏదైనా శాస్త్రపరంగానే ఉంది. మనం ఎందుకు ఆంగ్లేయులది పాటించాలి? అవును. కరెక్ట్ కాదు. ఆ! జ్యోతిష్యం మారదు. పంచాంగం మారదు. ఇది మనకి కొత్త సంవత్సరం కాదు. మనం ఎంతున్నా సెలబ్రేట్ వరకే చూడాలి. అంతే. తగిలిచ్చిపోయారు గాబట్టి. అందరిని మనం మార్చలేం గాబట్టి. మార్చలేము. మనకి కొత్త సంవత్సరం ఉగాదినే. ఉగాది రోజు మనం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేయాలనే నియమం గూడా పెట్టినారు. అవును. అలాంటప్పుడు నువ్వు జనవరి 1కి జ్యోతిష్యము, జాతకం ఎలా చూసుకుంటావు? జాతకము అనేది ఏంటంటే, నీ జీవితంలో గ్రహస్థితి ఎలా ఉంది అని తెలిపేంత వరకే. నీ జీవితంలో ఎదుగుతావా? పడిపోతావా? అనే విషయం నీ పైన ఆధారపడి ఉంటుంది. నీ ఓకే. ప్రారబ్ధ కర్మ పైన ఆధారపడి ఉంటుంది. మన ప్రారబ్ధ కర్మ ఏ దిశలో ఉంది? ఎంత ఉంది? మనం ఎంత అనుభవిస్తున్నామని మాత్రమే జాతకం తెలుపుతుంది. జీవితమే జాతకం గాదు. మెయిన్‌గా ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. జీవితం జాతకం కాదు. హా! ఎంతో జాతకాలు బాలేనోళ్ళు, గ్రహాలు బాలేనోళ్ళు ఎంతో ఎత్తుకెదిగిన వాళ్ళున్నారు. శ్రమతో, నమ్మకంతో, అవును. దైవానుగ్రహంతో. మనకి జాతకం బాగలేనప్పుడు దైవానుగ్రహం తోడైతే మనం ముందుకెళ్తాం. అంతే తప్ప జాతకమే జీవితమని, దైవం పక్కన పెట్టి ఈ గ్రహాలని, శాంతులని, పూజలని వీటిని ఎంకరేజ్ చేయొద్దు. జాతకం జీవితం కాదు. ఓకే. ఓకే. అంటే ఒక రకంగా పూజలు అవన్నీ చేస్తున్నాము అంటే గ్రహాల ఆ స్థానాలు మారి మనకేదో మంచి జరుగుతుంది అనే ప్రయత్నం తప్పైతే కాదేమో అనే వాళ్ళకేం చెప్తారు? నేను పూజలు చేయొద్దు అని చెప్పట్లేదు. బాగా వినండి. లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసుకొని పూజలు చేయొద్దు. ఓకే. నీ గ్రహస్థితి బాగలేదు అనంటే నువ్వు అల్టిమేట్‌గా పట్టుకోవాల్సింది అమ్మవారిని, శివుడిని, విష్ణువుని, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని. ప్రతి ఒక్క గ్రహము అమ్మవారి పాదాల కింద, వెంకటేశ్వర స్వామి పాదాల కింద, శివయ్య పాదాల కింద ఉంటుంది. శివుడు ఎలా చెప్తే అలా తిరిగే గ్రహాలు. మనం గ్రహాలకు పూజలు చేస్తున్నాం మెయిన్ వాళ్ళని వదిలిపెట్టి. ఓకే. నువ్వు మెయిన్‌గా హెడ్‌ని పట్టుకుంటే ఇవన్నీ ఏం చేస్తాయి? ఓకే. ఓకే. అవునా కాదా? నేను శాంతి పూజలు చేయించండి. గ్రహ శాంతులు అది మీ నమ్మకం కొద్దీ చేయించండి. అంతే. కానీ అవి చేయిస్తేనే జరుగుతుంది అనుకోవడం తప్పు. ఓకే. మీ ప్రయత్నము ఉండాలి. తర్వాత మీరు ఎన్ని గ్రహ శాంతులు చేయించినా కూడా ఈశ్వరేచ్ఛ ఏది ఉంటే అదే జరుగుతుంది. నువ్వేదో గ్రహశాంతి చేయించడం వల్ల జరిగేదైతే జరగకపోదు. ఓకే. నువ్వు నార్మల్‌గా ఉన్నా భగవంతుడు ఏది సంకల్పం చేసింటాడో అదే జరుగుతుంది. మన సంకల్పం గట్టిగుండాలి. భగవంతుడి పైన నమ్మకం ఉండాలి. ఒక్కసారి మనం అమ్మవారికి సరెండర్ అయినా, అయ్యవారికి సరెండర్ అయినా వీటన్నిటి మనం ఏం చేయలేం. ఇవన్నీ మనల్ని కూడా ఏం చేయలేదు. చేయలేవు. అది.
ఓకే. అంటే ఇంకంతా ఆయన అంతా చూసుకుంటాడు. ఆయన మనం చూసుకుంటాడు. మంచిగా ధర్మంగా ఉండి మన పని మనం అది. చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా వాటిలో మార్పులు వచ్చేస్తాయి. నువ్వు మంచిగా ఉంటే ఏ చెడు గ్రహం నీకు దుష్ప్రభావం చూపియాలన్నా కూడా హ్మ్. చూపియలేదు. నువ్వు హ్మ్. మంచి మార్గంలో ఉంటే. ఓకే. భగవంతుడు అడ్డుపడతాడమ్మా. ఎలా చెప్తాను అంటే మార్కండేయుడికి యముడొచ్చి తీసుకెళ్ళేటప్పుడే అవును. శివుడు అడ్డుపన్నాడంట. అలాంటప్పుడు ఈ గ్రహాలు ఏం చేస్తాయి చెప్పు? హ్మ్. ఈ గ్రహాలు ఏదో చేస్తాయి అని అనుకుంటున్నాం మనం. కానీ అంటే ఆహ్, కలిధర్మం ప్రకారం కలియుగం కాబట్టి ఇవన్నీ యుగం వల్ల గూడా జరిగేయి జరుగుతూ ఉంటాయి. మన కర్మ కొంతవరకున్న అంటూ ఉంటారు. అంటే నిజంగా మార్కండేయుడికి జరిగినంత కాకపోయినా ఎంతో కొంత అలాంటిది ఏదైనా జరుగుతుంది ఈ కలియుగంలో అని నమ్మొచ్చంటారా? జరుగుతుంది. నువ్వు భగవంతుడిని నమ్మి నువ్వు పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు. హ్మ్. ఆయన రాడు అని అయితే అనుకోవద్దు. ఓకే. మనం పిలిచే దాంట్లో ఆర్తుండాలి. హ్మ్. మనం ఆర్తితో పిలవాలి. మనసు పెట్టి పిలవాలి. ఆ! ఏ భగవంతుడైనా నువ్వు అమ్మవారిని పిలుచు, శివుడిని పిలుచు, వెంకటేశ్వర స్వామి పిలుచు. ఎందుకు రాడు? హ్మ్. మీరు పిలవండి ఎందుకు రాడో నేను జెప్తాను. ఈ విషయానికైతే. ఓకే. ఖచ్చితంగా వస్తాడు. మీరు నమ్మకంతో పిలవండి. హ్మ్. స్వామి ఉన్నాడు. నా సమస్యని తీరుస్తాడు. నన్ను కాపాడుతున్నది స్వామి. ఆ! ఇప్పుడు మామూలుగా ఏమంటాం మనము ఏదో సూపర్ న్యాచురల్ పవర్ మనల్ని నడిపిస్తుంది. హ్మ్. ఏంటది? అదే దైవం. సైన్స్‌లో సూపర్ న్యాచురల్ పవర్ నడిపిస్తుంది. అవును. ఏదో పవర్ కాదు. హ్మ్. దైవశక్తి మనల్ని నడిపిస్తుంది. ఓకే. అంతే. మీరు భగవంతుడిని నమ్మి పిలిస్తే హ్మ్. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఈ గ్రహాలు అవన్నీ ఏమి కూడా చెయ్యవు. మనం ఓకే. ఫస్ట్‌గా సరెండర్ అవ్వాల్సింది అమ్మవారికి, అయ్యవారికి. వారి పాదాలను పట్టుకుంటే వారి పాదాల కింద వీళ్ళంతా ఉంటారు. హ్మ్. మనం డైరెక్ట్‌గా ఆయన పాదాలే పట్టుకుంటే ఇవన్నీ మనల్నేం చెయ్యవు. అవసరం లేదు. హ్మ్. నమ్మకంతో చెప్తున్నా. ఈ విషయమైతే. ఏమీ ఓకే. చెయ్యవు. మీకు ఒకవేళ చేపిచ్చుకోవాలి, శాంతం చేపిచ్చుకోండి. హ్మ్. కానీ అల్టిమేట్‌గా మనం నమ్మాల్సింది భగవంతుడిని, గ్రహాలను గాదు. ఓకే. మనం జ్యోతిష్యాన్ని నమ్మాలి. ఎప్పుడు? ఉగాదిటప్పుడు. ఉగాదికి. పంచాంగం శ్రవణం జేయాలి. ఉగాది టైంలోనే. ఇంకొకటి కొంతమంది రోజూ చూసుకుంటూ జూసుకుంటారు. ఉంటారు. హ్మ్. వారానికి జూసుకుంటారు. నెలకి జూసుకుంటారు. ఏం మారదు. నువ్వు మారాలి ఫస్ట్‌గా అసలు చెప్పాలంటే. చూసుకోవడం కరెక్టేనా? ఉగాది రోజు చూసుకోవడం కరెక్ట్. కరెక్టే. నియమం, శాస్త్రం. హ్మ్. వారానికొకసారి, నెలకొకసారి అనడం అయితే కరెక్ట్ కాదు. రోజైతే నేనసలు ఒప్పుకోను గూడా ఒప్పుకోను ఆ విషయాన్ని. అవి మళ్ళీ జూసుకున్నంత ఒక్కరిని మాత్రాన పట్టుకొని ఏమీ జరగదు. వాళ్ళొక్కరిది వినరు. ఎవరు చెప్తే వాళ్ళది ఓపెన్ చేసి చూస్తూనే ఉంటారు. ఆ రాశొచ్చిందంటే. వీళ్ళేం జెప్పారు, వాళ్ళేం చెప్పారు అని. వాళ్ళు జెప్పేది చెప్తూనే ఉంటారు. అసలు ఫస్ట్ క్లారిటీ ఏముంటది వీళ్ళకి ఎవరిది నమ్మాలి అనేది నాకర్థం గాదు. మీ పని మీరు చెయ్యండి. దానికి అసలు నేను ఇప్పుడు వింటారు కదా! విన్న తర్వాత అక్కడికి వదిలేస్తామా? వదిలేస్తాము. వదిలేయం. ఎందుకంటే ఆ మనసులో పడిపోతది. అవును. ఎవరైనా ఏదైనా చెప్పారంటే ఇక మంచి నెగెటివ్ చెప్తే చెప్తే వేరే ఎక్కువ సంగతి గాని పడిపోతది. ఆ! అవునా గదా! అవును. ఎందుకు బుర్ర పాడు జేసుకోవడము? హుహు. అవునాగా? అది జరుగుతుందో, జరగదో భగవంతునికి తెలుసు. ఇప్పుడు ఒకటండి ఎవ్వరేం దిగి రాలేదు హ్మ్. పైనుండి. ఇదే జరుగుతుంది అని చెప్పడానికి. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. హ్మ్. వీళ్ళంతా ఏం దేవుళ్ళు కాదు. మనమంతా ఏం దేవుళ్ళు కాదు. ఇప్పుడు అవును. నేను చెప్తున్నాను. నేనేం పైనుండి ఏం దిగి రాలేదు. హ్మ్. హ్మ్. శాస్త్రంలో ఉన్నది చెప్తున్నాను. హ్మ్. మనం ఎవరిని నమ్మాల్సింది భగవంతుని భగవంతుడిని. నమ్మాలి. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే శాస్త్రం చెప్పే వాళ్ళని, జ్యోతిష్యం చెప్పే వాళ్ళని ఎక్కువ నమ్ముతున్నారు. అవును. భగవంతుడిని వదిలేసి. హ్మ్. ఇప్పుడు ఇలా చెప్పే వాళ్ళంతా వారధి. అంతే. అంతే ఒక బ్రిడ్జ్ లాగా హ్మ్. మిమ్మల్ని భగవంతుని దగ్గరికి చేర్చడానికి ఒక బ్రిడ్జ్ లాగా మేము చెప్తున్నాం అంతే. హ్మ్. ధర్మంలో, శాస్త్రంలో ఇలా ఉంది. ఇలా చేసుకోండి, ఇలా ఉండండి, ఇలా నడవండి అని. ఆ! మీరు తెలుసుకోవాల్సింది మెయిన్‌గా భగవంతుడినే. ఇక్కడ మేము చెప్పేది విని ఇక్కడ ఆగిపోకూడదు. హ్మ్. మేము చెప్పింది దాటేసి వెళ్తే భగవంతుడు కనిపిస్తాడు. ఓకే. మేము చెప్పింది ఫాలో అవుతా వెళ్తే భగవంతుడు కనిపిస్తాడు. హ్మ్. అలానే రోజు జాతకం చూసుకోమని, వారం వారం రాశి ఫలాలు చూసుకోమని పరిహారం నేను చెప్పను. చేసుకోమని. ఆ! నేను చెప్పను. ఓకే. ఓకే. ఎందుకంటావా? మన పని మనం జేయాలి. భగవంతుని పైన నమ్మకం ఉండాలి. హ్మ్. అంతే. ఇప్పుడు మీరన్నట్టు నిజంగా న్యూ ఇయర్ విషయానికొస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాటించే వాళ్ళు పాటిస్తూ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని చెప్పి కొన్ని పెట్టుకొని, కొన్ని వదిలేస్తున్నాం, కొన్ని మార్పులొస్తున్నాయి. ఇది ఓకే. ఇది బావుంది. అంటే మంచిగా ఏదైనా మార్పొస్తుంది అంటే అది ఆంగ్ల సంవత్సరమైనా, తెలుగు సంవత్సరమైనా పర్వాలేదు. కానీ వీటి ఖచ్చితంగా. వల్ల ఇబ్బంది పడేటట్టు ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టడమే కరెక్ట్ మీరన్నట్టుగా. అంతే. మన ధన్యవాదాలు. సాంప్రదాయం కాదు. హ్మ్. మన అంతే. సాంప్రదాయం కాని దాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు. చెయ్యొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అందరూ చేరిపోయినారు మన సాంప్రదాయంలోకి. మన సనాతన ధర్మంలో, మన భారతదేశంలో అందరూ ఉన్నారు. హ్మ్. ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళేలాగా అవును. ఉండాలి. పరమత సాంప్రదాయాన్ని ఎంకరేజ్ చేసేలాగా ఉండకూడదు. అంతే. అంతే. మన మతాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. హ్మ్. అది సాంప్రదాయబద్ధంగా. అవును. అంతే.
ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః అమ్మ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.